పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 4 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు, అరగ్రాము బంగారం స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ ముఠా సభ్యులపై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే సెటిల్మెంట్ చేసుకుంటూ తిరిగి అదే నేర ప్రవృత్తి అవలంబిస్తున్నారు. గుప్త నిధులలో దొరికిన పాత బంగారం అంటూ బురిడి కొట్టించే నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. మెడిసిన్స్ కావాలని అడుగుతూ వాళ్ళు మాటల్లో పెట్టి వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఒక బంగారు చిన్నది ఇది తీసుకొని రావడం జరిగింది. ఒరిజినల్ బంగారు సంబంధించి చిన్నది ఒక పీస్ తీసుకొని వచ్చి ఈ బంగారు పీస్ తీసుకొని వచ్చి ఫస్ట్ మీకు తక్కువ ధరకు వస్తుంది బంగారము, మేము తీసుకొని వస్తాము అని చెప్తే అతను సరే అని చెప్పి దాన్ని చెక్ చేయించుకుంటారు. ఇద్దరు కలిసి పోయి అతను కూడా వస్తాడు. ఆ నేరస్తులు కూడా అతనితో పాటు వచ్చి జ్యువెలరీ షాప్కి పోయి చెక్ చేయించడం జరుగుతుంది. చెక్ చేయిస్తే ఒరిజినల్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు అతను వేములరాజు. చేసుకున్న తర్వాత వాళ్ళకు మేము అది తీసుకొని వస్తాము, బంగారం తీసుకొని వస్తాము, 22 తులాల బంగారం అని చెప్తారు. చెప్పి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వచ్చేసి ఇది తీసుకొని రావడం జరుగుతుంది. దీన్ని తీసుకొని వచ్చి ఇది ఒరిజినల్ అదే పురాతనమైనటువంటి బంగారం, ఇది ఒరిజినల్ అని చెప్పేసి గుప్త నిధులలో వెళ్ళింది అని చెప్పి అతనికి మాయమాటలు చెప్పి అతన్ని నమ్మిస్తే ముందు చెక్ చేసుకున్నాడు కాబట్టి ఇది కూడా బంగారమే అని భావించి అతను ఇది తీసుకుని అతనికి 5 లక్షలకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 5 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు పరారీ అయిపోతారు. ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశానుసారము మా సిసిఎస్ సిఐ గారు జితేందర్ రెడ్డి మరియు నెల్లూరు జిల్లా దుత్తలేరు మండల